హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. కార్తీక మాసం మొదలైందండి. ఇంట్లో ఆలయాల్లో దీపారాధనతో శివారాధనతో కలకలలాడుతూ ఉంటుందన్నమాట. చీకట్ల కాలాన్ని వెలుగులతో నింపే ఈ కార్తీక మాసంలో మనం భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో శివయ్యను మనసారా పూజిస్తాం, స్మరిస్తాం, శివానుగ్రహం పొందుతాము. అలాగే శివతనయుడు కార్తికేయుడికి కూడా ఈ కార్తీక మాసంలో చేసే పూజలు చాలా విశిష్టమైనవండి. మనిషికి మనశ్శాంతి లేకుండా చేసే వాటిల్లో అప్పులు కూడా ఒకటనమాట. ఎవరికైతే ఎక్కువగా అప్పులున్నాయో, ఎంతకీ అప్పులు తీరక మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తున్నారో వారు ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మీ అప్పులు క్రమేణా తీరిపోతాయండి. అప్పులు తీరే మార్గం ఏదో రూపంలో మీకు కలుగుతుందన్నమాట, శివానుగ్రహం, కార్తికేయుని అనుగ్రహంతో. ఈ కార్తీక మాసంలో ముందుగా వినాయక స్వామిని లక్ష్మీ గణపతి స్తోత్రంతో పూజించి శివయ్యకు అభిషేకాలు, అర్చన, ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారిని నిత్యం పూజిస్తూ ఎర్రటి పూలను ప్రతిరోజు సమర్పిస్తూ కుజరుణహర స్తోత్రం పఠించి తర్వాత సుబ్రహ్మణ్యాష్టకం చదవండి. నమ్మకంతో పఠించండి. తప్పకుండా మీ అప్పులన్నీ తీరిపోతాయి. ప్రతిఫలం ఆశించకుండా మనం ధర్మంతో చేస్తున్నాం, దేవుణ్ణి పరిపూర్ణ కటాక్షాలు మనకు కలుగుతాయని భక్తి విశ్వాసాలతో పూజ చేయండి. తప్పకుండా మీరు చూస్తారు మీ అప్పులన్నీ తీరిపోవడం. ఇక ముఖ్యంగా ఏంటంటే ఒకటి గమనించుకోండి, కొంతమంది చేతితో అప్పులు తీసుకుంటే ఎప్పటికీ తీరవు, మళ్ళీ మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. మరి కొంతమంది చేతితో అప్పు తీసుకుంటే వెంటనే అప్పు తీర్చేయగలరు. అది గమనించి ఎవరి దగ్గరైతే అప్పు తీసుకుంటున్నారో వారి దగ్గర ఇకపై అప్పు తీసుకోకండి. లేదా వారు తప్ప ఇంకెవరు అప్పు ఇవ్వడం లేదనుకున్నప్పుడు వారి చేత్తో కాకుండా కుర్చీలోనో పక్కనో పెట్టించి ఆ డబ్బుని తీసుకోండి. ఒకసారి ఇలా గమనించి చూడండి. మీ అప్పులన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉండాలని ఆ శివయ్య, కార్తికేయ స్వాముల పరిపూర్ణ కటాక్షాలు మీకు, మాకు, మన అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి.